పెద్దలారా మిత్రులారా, స్థితప్రజ్ఞత అంటే, స్థితప్రజ్ఞుడు అంటే నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక పిల్లాడు ఒక సముద్రం ఒడ్డున ఆట ఆడుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలు చూస్తూ ఉన్నారు. పిల్లాడు ఆట ఆడుతూ ఉంటూ ఆ చెప్పులలో ఒక చెప్పు ఊడిపోయింది. అంటే వదిలేశాడు. ఒక చెప్పుతోనే మళ్ళీ ఒడ్డుకొచ్చాడు. ఈలోపుగా ఒక అల వచ్చింది. ఆ అల ఆ పిల్లాడి చెప్పుని తీసుకుపోయింది. అప్పుడు ఆ పిల్లాడు అల మీద రాశాడు. ఆ అల వెళ్ళిన తర్వాత ఇసుక మీద రాశాడు. అల వెళ్ళిన తర్వాత ఇసుక మీద రాశాడు. సముద్రం ఒడ్డున్నటువంటి ఇసుక మీద రాశాడు. ఏమని రాశాడంటే, సముద్రం ఒక దొంగ అని రాశాడు. అది అట్లా ఉంచండి. ఒక మత్స్యకారుడు చాలా చేపలు పట్టుకొని వచ్చాడు. సముద్రంలోకి వెళ్ళి పడవేసుకొని చాలా చేపలు పట్టుకొని వచ్చి ఒడ్డుకొచ్చి వాటిని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కోసం తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఇంటికి వెళ్ళి లేకపోతే మార్కెట్కి వెళ్ళి అమ్ముకునే క్రమంలో భాగంగా ఆనందంతోనే అవన్నీ ఒడ్డును పేర్చి తన ట్రాన్స్పోర్ట్ కార్యక్రమాల్లో మునుగుతాడు. ఇలా వెళ్ళే ముందు ఆ జాలరనండి, ఆ మత్స్యకారుడనండి, ఆ చేపలు పట్టిన వ్యక్తినండి, అదే ఇసుక మీద ఇంకో చోట సముద్రుడు మంచి దానకర్ణుడు అని రాసి వెళ్తాడు. ఇది మత్స్యకారుడి అభిప్రాయం. అదేమో పిల్లాడి అభిప్రాయం. ఇది మత్స్యకారుడి అభిప్రాయం. అదే సమయంలో ఒక ముసలావిడ తన కొడుకుని సముద్రంలో పడవ మునిగి చనిపోతాడు. కన్నీళ్ల పర్యంతంతో ఆ ముసలావిడ వృద్ధురాలు రాసింది, సముద్రం ఒక హంతకుడు అని రాసి వెళుతుంది. సముద్రం ఒక హంతకుడు అని రాసి ఆ వృద్ధురాలు ఆ ముసలావిడ రాసి వెళుతుంది. ఇంకో వ్యక్తి సముద్రం తీరం వెంట నడుస్తూ ఉంటే అతనికి ఒక ముత్యం దొరికింది. ఆ సంతోషంలో ఆ ముత్యం దొరికినటువంటి వ్యక్తి ఆనందంలో ఇసుక మీద ఇంకోసారి రాస్తాడు. అదే సముద్రాన్ని ఒడ్డున, సముద్రుడికి దానగుణం ఎక్కువ అని రాస్తాడు. ఇలా ఒక్కో మనిషి ఒక్కో విధంగా తన అనుభవం ప్రకారం తీర్పు చెప్తూ ఉంటాడు. పిల్లాడేమో సముద్రం దొంగ అని రాస్తాడు. మత్స్యకారుడేమో సముద్రం మంచి దాతని రాస్తాడు. ముసలావిడ తన కొడుకును కోల్పోయిన బాధలో సముద్రం ఒక హంతకుడు అని రాస్తుంది. ముత్యం దొరికినటువంటి ఒక వ్యక్తి ఏమో సముద్రానికి దానగుణం ఎక్కువనే రాస్తాడు. ఇలా ఒక్కో మనిషి తన అనుభవం ప్రకారం వాళ్ళ తీర్పు రాసుకుంటూ వెళ్తారా ఇసుక మీద. కాలం గడుస్తూ ఉంది. కొంత సమయం గడిచాక ఒక అలా పెద్ద అల వస్తుంది. ఆ రాసిన మాటలన్నీ కూడా తుడిచేసి వెళుతూ ఉంది. దీని అర్థం ఏంటి? సముద్రం ఏం మారలేదు, మారింది మనుషుల అభిప్రాయాలు మాత్రమే అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకే సముద్రంలాగా ఉండమని అంటుంటారు. ఎందుకు ఉండాలి సముద్రంలాగా? కొన్నిసార్లు సముద్రంలాగానే ఉండాలి. ఎవరు నిన్ను పొగిడినా, ఎవరు నిన్ను తిట్టినా, దూషించినా సముద్రంలాగానే ఉండు. ఎవరో తిడితే నీ విలువ తగ్గదు, ఎవరో దూషిస్తే నీ విలువ తగ్గదు, ఎవరో పొగిడితే నీ విలువ పెరగదు. నీ విలువ ఏం మార్పు రాదు, నీ విలువ మారదు. అందుకే సముద్రంలో ఉండటం నేర్చుకో. లోకులు పరిస్థితిని బట్టి మారుతూ ఉంటారు. వాళ్ళు ఈరోజు పొగుడుతారు, రేపు విమర్శిస్తారు, తిడతారు. లోకం మాట్లాడటం మాత్రం ఆపదు. నీవు మాత్రం పట్టించుకోకుండా నువ్వు వెళ్ళాల్సిందే. వాళ్ళ వీళ్ళని బట్టి మాట్లాడుతూ ఉంటుంటారు, వీళ్ళని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు నీ మంచి చెడులకు సంబంధించి. అందుకోసం వాళ్ళు విమర్శించితే నీ విలువ తగ్గదు, పొగిడితే నీ విలువ పెరగదు. అందుకోసం నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ కార్యాచరణ ఏందనేదే నీ జీవితానికి సంబంధించింది. సో అందుకోసం నీ యాటిట్యూడు, నీ యాక్టివిటీని బట్టే నీ విలువ పెరగటం తగ్గటం జరుగుతుంది. సో దాంతోపాటు తిట్టినప్పుడు బాధపడటం, పొగిడినప్పుడు పొంగిపోవటం, వీటిని సమదృష్టితో చూడగలిగినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత అంటే కష్టసుఖాలకు చెలించినవాడు, పొగడ్తలకి విమర్శలకి చెలించినవాడు, మానవాతీతమైనటువంటి వ్యక్తి, దేవుని దగ్గరగా వెళ్ళినటువంటి అని నా భాషలో చెప్పదలుచుకున్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.